పెట్టడానికి ఉన్న ధైర్యం, స్ఫూర్తి అన్నీ విధంగా చెప్పాలంటే విద్య ఇవాళ నా మేనగోడలు చెప్పుకోవడానికి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. మా అందరికీ చిన్నప్పటి నుంచి నాటకాలు, డ్రామా ఇవన్నీ సరదాలు చిన్నప్పటి నుంచి మాకు ఇళ్లలో మొదలైనాయి. అయితే 10 మందిని కూడగట్టుకుని ఇంత చక్కటి ప్రోగ్రాం ఇంతమంది ముందుకు తీసుకురావగలగడం అనేది మాత్రం ఒక మహాయజ్ఞం. 30-40 ఏళ్ల క్రితం డెట్రాయిట్లో మొట్టమొదటిసారిగా నేను తెలుగు స్కూల్ మొదలుపెట్టాను. అయితే ఆ తెలుగు స్కూలు ఆ రోజుల్లో తల్లిదండ్రులకు ఉన్న ప్రెషర్స్తో 2-3 ఏళ్ల తర్వాత దాన్ని నడపలేకపోయాం. కానీ ఇవాళ విద్య ఒక చిన్న తెలుగు తోట అని మొదలుపెట్టి వాళ్ళ పెరట్లో మొదలైన ఈ తోట పెరిగి పెద్దదై ఇంత అభివృద్ధి చెంది ఇంత పెద్దదిగా జరిగినప్పుడు కమ్యూనిటీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం నాకు ఎంతైనా కనిపిస్తోంది. వారి పెరటికి పట్టనంతగా పెరిగిపోయిన ఈ తోట ఎంత చక్కగా ఉందంటే ఇవాటి ప్రోగ్రాం. నేను తెలుగు స్కూల్ మొదలుపెట్టిన రోజుల్లో అమెరికాలో పెరుగుతున్న ఈ పిల్లలకి తెలుగు ఎందుకండి అని చాలా మంది అడిగేవాళ్ళు. వాళ్ళకి నిజంగా తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఈ పిల్లలు వాళ్ళు మాట్లాడిన విధం, చేసిన విధం చూశాక ఆ ప్రశ్న సమాధానం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలుగు స్కూల్, తెలుగు విద్య, ఈ తెలుగు అనేది వీళ్ళందరికీ సెకండ్ లాంగ్వేజ్. ఈ రోజుల్లో మీరందరూ పెట్టుకున్నారనుకుంటాను ఈ టీవీ, ఆ టీవీ అని రకరకాల టీవీలు వస్తున్నాయి. ఆ ఏ ఒక్క టీవీలోనూ ఏ యాంకర్ ఉమ్మను, యాంకర్ మన్ని చూసినా వాళ్ళందరికంటే ఈ పిల్లలంతా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు తెలుగునాడులో పుట్టి పెరిగి తెలుగు స్కూల్స్లో చదివిన పిల్లలకి వీళ్ళు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్గా రోజుకి 20 గంటల సేపు అమెరికన్ కల్చర్లో పెరుగుతున్న మన పిల్లలు మాట్లాడిన విధం, ఈ తెలుగుదనం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. లాస్ ఏంజలస్లో ఇంత చక్కటి తెలుగు కథ జరుగుతున్నందుకు, ఇంత చక్కగా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 2 నెలల క్రితం నేను ఒక చిన్న ఇది చేస్తున్నాను, 5వ వార్షికోత్సవం, నువ్వు తప్పకుండా రావాలి అని నన్ను పిలిస్తే ఏదో సరదాగా చిన్న పార్టీగా చేస్తుందనుకున్న దృష్టితో వచ్చాను తప్ప ఇంత పెద్దగా, ఇంత అట్టహాసంగా, ఇంత అందంగా, ఇంతమంది పిల్లలతో ఇంత లక్షణంగా జరుగుతుందన్న ఆలోచన నాకు లేదు. నేను అందుకే అసలు ఏం మాట్లాడడానికి కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఇవాళ ఇది చూశాక వచ్చింది ఏదో నాకు తోచింది చెప్తున్నాను. విద్య, షీ డిజర్వ్స్ ఏ లాట్ ఆఫ్ రమాలంటే ఒక నిమిషం ఉంటే మేము ఇందాక నుంచి నీకు ఇవ్వాల్సిన ఒక బొకే ఉంది, ప్లీజ్. ఇప్పుడు 3 సార్లు 2 సార్లు వచ్చావు, 2 సార్లు మర్చిపోతున్నావు. ఈ రోజంతటికి అన్నింటికంటే అది కష్టపడింది నన్ను రమాదేవి అని చెప్పడం. ఒక నిమిషం ఉంటే కనుక మా పిల్లలకి నువ్వే గిఫ్ట్, వాళ్ళకి సార్ రామాయణ వచ్చేసి స్లైడ్ షో రన్ చేద్దాం. కెన్ యూ డు ద స్లైడ్ షో ప్లీజ్? బిహైండ్ ద సీన్స్ ఈ 2 నెలలు మేము ప్రయత్నాలు, ఐ మీన్ మా యాక్టివిటీస్ బిహైండ్ ద సీన్స్ శ్వేత రన్ చేస్తున్నారు. ఎనీవే, ఆలస్యం లేకుండా మంచి విందు భోజనం అంతా హోమ్ కుక్డ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్, ప్లీజ్ ఎంజాయ్. నేను ఒక్కొక్కళ్ళ పేరు ఐ మీన్ చదువుతూ ఉంటాను. వాళ్ళ ట్రోఫీ, తర్వాత మా అత్తయ్య రాసిన ఏ రామాయణం, బాపు గారు వేసిన బొమ్మ, వారు వస్తారు. అందరూ దక్కిచ్చేసి వీళ్ళంతా మన పిల్లలే. దయచేసి వాళ్ళు 2.5 నెలల నుంచి కష్టపడి పనిచేశారు. ఐ మీన్ పని చేయలేదు ఏమంటారు, కష్టపడ్డారు. తప్పట్లు కొట్టండి. మేఘన, దీక్ష, ప్రియాంక, దివ్య. నాకు ఒక ఫోటో తీయండి ప్లీజ్ మా పిల్లలతో, ఈ వెంకాల్ సెట్టింగ్తో. ఎవరు తీస్తున్నారో దయచేసి. ఓకే ఓకే, ఎట్టి బాగా కొన్ని మేము నేర్చుకోవాలి. మానస, తార, అనుపమ, రుత్విక్, శ్రీలేఖ, అనిరుద్. చప్పట్లు చాలా వీక్గా ఉన్నాయి, పట్టలేకుండా ఉన్నారా? ఆ మాత్రం. అనిరుద్, సమీర, దక్షిణ్,
Anisha, Nitya, తర్వాత Tanmay, Ditu, Vikas, Vineet, Dheeraj, Siddharth, చప్పట్లు ప్లీజ్, తేజ, మానస, తర్వాత అండ్ మేఘన. మానసి, సారీ మానసి. ఈ ప్రోగ్రాము ప్రతి మా నిత్య వెళ్ళమ్మా, ఒక్కసారి రమాలతి నువ్వు వస్తే ఒక ఫోటో తీద్దాం. కరెక్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఐ నీడ్ ప్యాలెస్ సీన్ ఫోటో ఆర్ విలేజ్ సీన్ ఏదో. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పాలి. ఇది 2 నెలల ఏడాది నుంచి ఇది ప్లానింగ్ అవుతుంది. 5వ వార్షికోత్సవం ఘనంగా చేయాలని. సో నాకు 5 ఏళ్ల క్రితం మా అత్తయ్య ఈ నాటకం ఇచ్చింది. సో మా వాళ్ళు అప్పుడు రెడీ అవ్వలేదు. ఇప్పుడు ఇవాళ ధైర్యంతో ఇచ్చేసాం. ఇది చేద్దాము అన్న వెంటనే మా ఫ్యామిలీస్ వెంటనే చేద్దామండి అని వాళ్ళు నన్ను నా ముందు నుంచి నేను ఊరికినే వాళ్ళంతా నన్ను నా ముందుకు నడిపించారు. వాళ్ళు లేకుండా నేను చేయలేను. అది నిజంగా ముమ్మాటికి. అన్నిట్లోకి 2 కుబేర్లు, మాధవి యార్లగడ్డ, గోపాల్ ముమ్మనేని. ప్లీజ్ వాళ్ళు దయచేసి రావాలి. వాళ్ళు లేదే అసలు ఈ ప్రోగ్రామ్ అయి ఉండేది కాదు. తర్వాత శాంతి, రాజేష్, శశినర్, ఇంకా కొరియోగ్రఫీకి నేను అరుణ. అసలు ఇంక నేను పేరు నాకు రాకపోతే నన్ను క్షమించాలి, ఎందుకంటే కాలాతీతం అయిపోతుంది. ఎవ్రీబడి. గోపాల్ గారు రండి ప్లీజ్. గోపాల్ గారు, మాధవి, శాంతి. ఎందుకలా క్వైట్ గా చూస్తున్నారు? మీ షో అయితే వాళ్ళంతా మాధవి, శశి, గోపాల్ గారు, తర్వాత నా పిచ్చంతా భరించే మా ఆయన వెంకట్. తర్వాత నేను చెప్పాల్సిన ముఖ్యంగా తల్లిదండ్రులు మేము చేయడం కాదు, తాతలు అమ్మమ్మలు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ మహాతల్లికి మహాతండ్రికి నమస్కారం. ఆకలితో మేము మాడితే నెయ్యి కలిపి అన్నాలు పెట్టారు. మేము హడావిడిగా ఉన్నామని వారందరికీ నమస్కారాలు. మేము ఇల్లు నెగ్లెక్ట్ చేస్తుంటే అందరి ఇళ్లలో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వంటలు వండారు. అవన్నీ వాళ్ళందరికీ సైలెంట్గా వెనకాల మాకు అవి చేయగలిగితేనే మేము ఈనాడు చేయగలిగాము. ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, మీరందరూ ఇంత ఓపిక్గా మా షో చూసినందుకు చాలా 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 ధన్యవాదాలు. ప్లీజ్ ఎంజాయ్ ద ఫుడ్. To sit and listen to a few intimate words that we're going to share between friends. I speak on behalf of every single parent that was involved in Telugu Tota for the last 5 years. This woman works entirely, probably eats, lives and breathes passion for Telugu. And that's the only reason tonight happened. It's the only reason it's been happening for the last 5 years. She lives, eats and breathes Telugu, and that's probably why she's so thin too. What I want to tell you on behalf of all the parents is that this is our 5th year and it is a phenomenal success, and we just want to thank her for allowing us to be a part of this, making us a family affair. And if we walk away with anything more than what we appreciate about our culture, is the fact that we are a family. We are one big Telugu Tota family, and she made that happen. We're going to cut our cake, and we're going to honor our Vidya at a separate occasion. You're all welcome at a restaurant. We're going to just sit out and hang out and do this our way. We would love for you to sing happy 5th birthday for us.